కౌశికి వదినకుండి ఎన్ని ముక్కలవుతుందో తలుచుకుంటేనే భలే హ్యాపీగా ఉందత్తయ్య. నాకు కూడా అట్టాగే ఉండదమ్మీ. అన్నయ్య, మీరిలా మాట్లాడతారని కలలో కూడా మేము అనుకోలేదు. అనుకోవాలి జగదాత్రి. ఈరోజు కౌశికి అన్యాయం జరుగుతుందని ఒకరు దేవతని ఒకరు బంగారం అని అంటున్నారు. మరి మా అమ్మ దేవత కాదా, బంగారం కాదా? మీకు కాకపోవచ్చు, నాకు మా అమ్మ దేవతే, బంగారమే. మరి మా అమ్మని అరెస్ట్ చేసినప్పుడు ఈ నోళ్లన్నీ ఏమయ్యాయి? మా అమ్మని కౌశికి అరెస్ట్ చేయిస్తే దివ్యాంకి రిలీజ్ చేయించింది. మా అమ్మని బయటికి తీసుకొచ్చిన దివ్యాంక రుణం ఎలా తీర్చుకోవాలో తెలియక ఇలా రుణం తీర్చుకుంటున్నాను. వదినా, అక్క, వదినా, వదినా, ఆగండి. బావా, మీరు ఈ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల రేపు మీరే బాధపడతారు. చూస్తూ ఉండండి. మేడం, ఏమేం మేడం, ఎందుకలా ఏడుస్తున్నారు? ఏం కాకూడదు అదే అయింది. పార్టీలో ఎంత వద్దంటున్నా పీకల దాకా తాగావు. మీ ఇంటికి తీసుకెళ్తే మీ అమ్మగారు బాధపడతారని మా ఇంటికి తీసుకొస్తే తాగిన మైకంలో ఎంత వద్దంటున్నా నా మీద పడి అఘాయిత్యం చేశావు. ఏమంటున్నారు మేడం? నీ మీద నాకున్న ప్రేమతో నేను కూడా లొంగిపోయాను సురేష్. చాలా పెద్ద తప్పు జరిగిపోయింది మేడం. నేను అసలు ఆ పార్టీకి రాకుండా ఉండాల్సింది, వచ్చిన తాగకుండా ఉండాల్సింది, తాగిన మా ఇంటికి వెళ్ళిపోయి ఉండాల్సింది. అయినా మీరు ఈ రూమ్ లో ఎందుకున్నారు మేడం? మీరు నైట్ మీ రూమ్ లోనే కదా పడుకున్నారు? నేను నా రూమ్ లోనే పడుకున్నాను. నువ్వే నన్ను లాక్కొచ్చి అఘాయిత్యం చేశావు. ఇప్పుడు ఏం చేద్దాం మేడం? ఏం చేస్తాం? నిన్ను ప్రేమించిన పాపానికి నిన్నేం చేయలేను. నీ ప్లేస్ లో వేరే ఎవరైనా ఉంటే ఈ పార్టీకి కేసు పెట్టి జైలుకి పంపించేదాన్ని. కానీ నిన్నేం చేయాలి? ఏమైనా చేద్దామంటే నీకొక ఫ్యామిలీ ఉందని ఆలోచిస్తున్నాను. ఒకవేళ నాకు ప్రెగ్నెన్సీ వస్తే ఏం చేయాలి సురేష్? జీవితం సర్వనాశనం అయిపోయేలా ఉంది. అయిపోయేలా ఉండడం కాదు, అయిపోయింది. ఇప్పుడు నువ్వైతే నాకు ఏ న్యాయం చేయగలవు? నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్ళెలా చేసుకుంటాను మేడం? నాకు ఆల్రెడీ పెళ్ళై ఒక పాప ఉంది. అయితే నేనేం చేయాలి? అందుకే వద్దు వద్దు అని ఎంత చెప్పాను, నువ్వు విన్నావా? చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. నన్ను క్షమించండి మేడం. క్షమిస్తే నాకు న్యాయం చేస్తే ఎందుకు వదినా జరిగిందని తలుచుకుని బాధపడతారు? మీరు భయపడుతున్నట్టు ఏం జరగదు. సురేష్ అన్నయ్య మీ విషయంలో తప్పు చేయరు. అది మీకు కూడా తెలుసు కదా వదినా. సురేష్ ఇదివరకు ఇట్లా లేడు జగదాత్రి. ఆయనలో చాలా మార్పు కనిపిస్తుంది. కనీసం కీర్తి గురించి కానీ, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కానీ ఆలోచించట్లేదు. అంటే ఏంటి అర్థం?
అక్క, మీ కోపాలు, ఈ దూరాల కంటే మీ ప్రేమ గొప్పది. మీరిద్దరూ చాలాసార్లు గొడవపడ్డారు. ఆ గొడవలన్నీ మీ ప్రేమ ప్రయాణంలో జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి గాని మిమ్మల్ని ఎప్పుడూ గాయపరచలేదు. గొడవ పడుతున్న ప్రతిసారి రెట్టింపు ప్రేమతో ఒక్కటయ్యారు గాని విడిపోలేదు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. మీరేం భయపడకండి. ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి కేదార్, కానీ ప్రాక్టికల్గా థింక్ చేసి చూడు. సురేష్ నా మీద కోపంతో దూరంగా ఉండట్లేదు, ఇంకొకరి మాయలో పడి నాకు దూరంగా ఉంటున్నాడు. పోనీ ఎవరికి తెలియకుండా ఉన్నాడా అంటే ఇవాళ మాధురి రిసెప్షనా సురేష్ రిసెప్షనా అనేంతగా దివ్యాంకతో అలా ప్రవర్తించాడు. పోనీ బాస్ ఎంప్లాయీ మధ్య ఉన్న బంధమేమో అనుకుందాం అనుకుంటే ఆయనే స్వయంగా ఆయన నోటితోనే చెప్పాడు నాకు డివోర్స్ ఇచ్చి ఆ దివ్యాంకని పెళ్లి చేసుకుంటాను అని. ఇంకా ఏ నమ్మకంతో సురేష్ని ఆశించాలి? వదినా, వివాహ బంధం విడిపోవాలంటే అన్నయ్య ఒక్కరే అనుకుంటే సరిపోదు, మీ ఇద్దరూ అనుకోవాలి. అన్నయ్య ఏదో కోపంలో అలా అనుంటారు. కోపంలో అనాలంటే చాలా నొచ్చు జగదాత్రి. నన్ను కొట్టచ్చు, తిట్టచ్చు, అంతేగాని ఇలా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పరు.